నిజంగా నేను కష్టపడటం నీకిష్టం ఉండదా గౌతమి? మా సంతోషాన్ని కోరుకుంటున్న మీరు కష్టపడాలని నేను కోరుకుంటానా? తినండి. కృష్ణకి ఇంకోసారి నీతో భోజనం పంపించకూడదని నాకు తెలియాలనే కదా ఇలా చేసావు? ఉపవాసం ఉంటున్నాను. తప్పైపోయింది మేడం. వద్దు మేడం. ఈ సిటీ మేయర్ జడ్జిమెంట్ ఇదే. నా సిటీలో ఏ క్రైమ్ జరిగినా నా రెస్పాన్స్ ఇదే. హోమ్ మినిస్టర్కి ఫోన్ చేయి. హలో, హోమ్ మినిస్టర్ గారా? నమస్తే సార్. నేను మేయర్ మాయాదేవి గారి పిఏని చంద్రకళని మాట్లాడుతున్నాను. పోలీస్ స్టేషన్లో ఉన్న 2 రేపిస్టులను మేయర్ గారు షూట్ చేసి చంపేశారు. ఫర్దర్ మ్యాటర్స్ మీరు చూసుకోండి. అలాగేనమ్మా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం మేడం. కృష్ణ, నేను ఇక భోంచేనని చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు తెచ్చారు? నీకు గుడ్ న్యూస్ తెచ్చానయ్యా, అందుకు. నిజానికి స్వీట్ బాక్స్ తోనే రావాలి, కానీ నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, అందుకే అన్నం ప్లేట్ తో వచ్చాను. ముందు తిను, తిన్నాక తీరిగ్గా న్యూస్ చెప్తాను. తిను. వద్దండి, ఇప్పుడు తినాలనిపించట్లేదు. నేను చెప్పే గుడ్ న్యూస్ వింటే 100 టన్నుల బలం వచ్చి ఇప్పుడే లేచి డాన్స్ చేస్తావు. ఏంటండి, నేను డల్గా ఉన్నానని ఎంకరేజ్ చేస్తున్నారా? అయ్యో కృష్ణ, అదేం లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే నువ్వు గౌతమి మనసులో ఉన్నావని ఇప్పుడే నాకు కన్ఫర్మ్ గా తెలిసిపోయింది. అవును, నాకు కూడా ఇంతకు ముందే తన మనసులో లేనని కన్ఫర్మ్ గా తెలిసిపోయింది. ఎలా చెప్పు. పింకీ నోట్బుక్ లో అందరి పేర్లు తిన్నగా రాసి నా పేరు మాత్రం వంకర టింకరగా రాసింది. నేనంటే తనకి ఇష్టం లేదని ఇలా చెప్పింది. కావాలంటే చూడండి. ఇంకా నేనంటే మీకు నవ్వులాటగా ఉంది కదూ? లేదు, నీలోని చిన్న పిల్లాన్ని చూస్తుంటే నవ్వొస్తోంది. తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఇందాక మీరు పంపిస్తే నాకు భోజనం పెట్టడానికని వచ్చింది. నీకు నేనంటే ఇష్టమే కదూ అని అడుగుతున్నాను, అంతే. నోట్లో పెట్టబోయే ముద్దతో సహా కింద పడిపోయింది. ఇంకేముంది, ఇవి చాలవా? మీరు నీళ్లు ఇవ్వబోతుంటే తనని నా దగ్గరికి పంపారన్న కోపంతో ఆ గ్లాసుని విసిరిగొట్టింది కదా. అడుగడుగునా తనకు నేనంటే అభిమానం లేనట్టుగా ప్రవర్తిస్తోంది. అవకాశం దొరికిన ప్రతిసారి నా మీద ద్వేషం చూపిస్తోంది. మీరేమో గౌతమి మనసులో నువ్వు ఉన్నావు అంటున్నారు. నాకు మాత్రం అస్సలు నమ్మకం లేదు. నన్ను చూస్తేనే కొంగళి పురుగు శరీరం మీద పాకినట్టు ఫీల్ అవుతోంది గౌతమి. పిచ్చి కృష్ణ, ఆడవాళ్ల మనసు అంతే. పైకొకటి చెప్తారు, లోపల ఒకటి దాస్తారు. దాచింది చూపించరు. చెప్పాలనుకున్నది అస్సలు చెప్పరు. ఏదో చెప్పాలనుకుని చివరికి ఇంకేదో చెప్తారు. ఆడవాళ్ల మనసు సముద్రం అంత పెద్దదంటారు గాని కాదు కృష్ణ. నా ఉద్దేశం ప్రకారం అది గుప్పెడు మనసే.
అందులో ఎంతో స్థలం ఉండదు, ఒక్కరికే స్థానం ఉంటుంది. అందుకే అంత సులభంగా ఏదీ ఒప్పుకోరు. ఒకసారి స్థానం ఇచ్చాక ఎప్పటికీ వదులుకోరు. ఎందుకండి నన్ను కన్విన్స్ చేస్తారు? గౌతమి నాకు అర్థం కాలేదనుకుంటున్నారా? అపార్థం చేసుకున్నావు అంటున్నాను. ఎందుకంటే ఇందాక నేను కూడా గౌతమిని అపార్థం చేసుకున్నాను కాబట్టి. ఏంటి మీరనేది? నువ్వు లాయర్వి కృష్ణ, ఎన్నో లాజిక్లు తెలిసిన వాడివి. కానీ ఒక్క లవ్ లాజిక్ మాత్రం నీకు తెలీదు. నీ పేరు వంకరగా రాయడానికి కారణం గౌతమికి నువ్వంటే ఇష్టం లేక కాదు, నీ ఆరోగ్యంపై అశ్రద్ధ చూపలేక. కాస్త అర్థమయ్యేలా చెప్పండి. గౌతమి ఈరోజు ఉదయం నుంచి ఏమీ తినలేదు, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఎందుకు? ఉపవాసం. అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉండడం అంటే ఎంత కష్టమో మీ మగవాళ్ళకి తెలీదు. అది మా ఆడవాళ్ల కష్టం. మీ మగవాళ్లు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని, మీ పనులు సక్రమంగా జరగాలని మేము ఆకలి తప్పికలకి తట్టుకుంటాం. నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి, ఒళ్ళు స్వాధీనంలో ఉండదు, తూలినట్టు అనిపిస్తుంది, వికారంగా ఉంటుంది. అయినా అయినా ఇవన్నీ మీకోసం భరిస్తాం. గౌతమి అసలే బక్కపిల్ల. ఒక్కరోజు తినకపోతే తట్టుకునే శక్తి తన ఒంట్లో ఎక్కడుంది? అందుకే నీకు అన్నం పెట్టబోయి కళ్ళు తిరిగి పడిపోయింది. నేనొచ్చి నీళ్లు తాగించబోతే ఉపవాస దీక్ష చెడుతుందని గ్లాసు విసిరికొట్టింది. ఇది జరిగింది. అంటే గౌతమి ఉపవాసం నీకోసమే. నేను నమ్మను. ఏ? నా కోసమే ఉపవాసం ఉన్నానని గౌతమి మీతో చెప్పిందా? చచ్చినా చెప్పదు. మరి మీరెలా చెప్తున్నారు? ఏంటి కృష్ణ, నేను ఆడదాన్నే, ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటి? గాల్లో బాణాలు వేయకండి. లేదు, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు తను ఉపవాసం ఉండాల్సిన అవసరం ఈ ఇంట్లో లేదు. అంటే ఖచ్చితంగా నీకోసమే చేసింది. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీకేం కాకూడదని మొక్కుకునుంటుంది. ఆ మొక్కు ఇప్పుడు తీర్చుకుంటోంది. ఏమో, నాకైతే డౌటే. అసలు నువ్వు కృష్ణవేనా? అదేంటి? అది నా డౌటు. అది కాదండి. గౌతమి నీదే, నో డౌట్. ఓకే? అది కాదండి. మరి బాబు కృష్ణ, ఇప్పటికి నీకొచ్చిన అనుమానాలు చాలు. ఇక ప్రశాంతంగా ఉండవా? నాకు కన్ఫర్మ్ అయిపోయింది. త్వరలోనే నీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి నువ్వు భోంచెయ్. ఆ, వద్దండి. ఏ, ఇంకా ఆకలిగా లేదా? లేదు. ఆనందంతోనా అనుమానంతోనా? చూడు కృష్ణ, గౌతమి నిన్ను గొంగళి పురుగులా చూస్తోంది అన్నావుగా. గొంగళి పురుగే తర్వాత సీతకొక చిలుకవుతుంది. గౌతమి కూడా అంతే. మీ మనసు తోటలోకి సీతకొక చిలకలా వస్తుంది. తప్పకుండా వస్తుంది. నిజంగా గౌతమి నా కోసం ఉపవాసం ఉందా?
ఇది తనెందుకు కనిపిస్తున్నాడు? లేదు, తను కనిపించకూడదు. ఇది కరెక్ట్ కాదు. కృష్ణ కోసం చేసిన ఉపవాసం పూర్తయింది స్వామి. మీ మొక్కు చెల్లించాను. కృష్ణ ఇక ముందు కూడా క్షేమంగా ఉండేలా చూడు. త్వరగా తనకు ఆరోగ్యాన్నివ్వు. ధన ధన ధనలక్ష్మి, ఐ లవ్ యూ ధనలక్ష్మి. రేయ్, ఎవర్రా నువ్వు? బాబా ఓ బామా బాబా. ఆ? ఏంటి? బాబా ఓ టు ద బి టు ద ఏ టు ద ఎం టు ద ఏ టు ద బి టు ద బాబా ఓ బామా బాబా. ఏయ్, ఏయ్! ముందు నువ్వు చెప్పిన 2 ముక్కలే అర్థం కాక ఎవరు నువ్వు అని అడిగితే ఇన్ని ఇంగ్లీష్ ముక్కలు చెప్పావేంట్రా? ఇంతకీ ఎవరు నువ్వు? ఐ ఓ బామా ఓ బామా. ఒబామా బాబా గారండి. షిరిడి సాయిబాబా తెలుసు, పుట్టపర్తి సాయిబాబా తెలుసు, మధ్యలో ఈడెవడే ఒబామా బాబా? ఈయన ఇండియన్ బాబా కాదండి, ఇంటర్నేషనల్ బాబా. యా ఐ కేమ్ ఫ్రమ్ అమెరికా. చాలా గొప్ప మహిమ గల స్వామీజీ, మన కష్టాలను తీరుస్తాడు. ఈడి వాలకం చూస్తుంటే అమెరికా నుంచి వచ్చినట్టు లేడు, ఏ కరువు దేశం నుంచే వచ్చినట్టున్నాడు. వీడు మన కష్టాలేం తీరుస్తాడు? యు నో మిషెల్? ఏంటి నాన్న? అదే ఏంటి బాబా? మిషెల్ మిషెల్ అమెరికా ప్రెసిడెంట్ వైఫ్. బాగుంది, నువ్వు అమెరికా దాకా పోయావు, నాకు మా ఊరు సర్పంచ్ పెళ్ళాం పేరే తెలీదు. మిషెల్ స్ట్రగ్లింగ్ స్టమక్ పెయిన్ హై క్లియర్. అబ్బా అవును, ఇంతకీ నువ్వు బాబావా డాక్టర్వా? You know Clinton? Bill Clinton. He's suffering from political problem. I solve. ఏమంటున్నాడే వాడు? You know James Cameron? You know Will Smith? Angelina Jolie? They are my students. ఇదిగో బాబా, ఈ సోదంతా నాకెందుకు గాని ఇంతకీ తమరెందుకు వచ్చినట్టు? అది మీకు గాలి సోకింది కదండి. ఆ గాలి కోసమే కదా కూలర్లు కొన్నాను. నేను చెప్తుంది ఆ గాలి గురించి కాదు, నీ ఒంట్లో దూరిన గాలి గురించి. ఓసే ముసల్దానా, ఒంట్లో గాలి దూరకపోతే నేను బతుకుతానా? ఆహా, నువ్వు తెలుగుగా మాట్లాడుతున్నావు. మీరే ఏమీ తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. అది ఆయన నిజమే మాట్లాడుతున్నారు బామ్మ. ధనలక్ష్మి కోసమే కూలర్ కొన్నానంటున్నారు. ధనలక్ష్మి ఒంట్లో లేకపోతే బతకలేనంటున్నారు. ధనలక్ష్మి గురించి మనకి తెలియదనంటున్నారు. ఈ బాబా చెప్తాడు కదే, చెప్పించాలి. యూ ప్రొసీడ్. Okay.
is Dhanlakshmi? ధనలక్ష్మి నాకేం తెలుసు? Okay. Who are you? బాబా, నా ఇంటికి వచ్చి నన్నే నువ్వెవరివి అని అడుగుతావా? Okay. You need some treatment. ఏయ్, ఏయ్, ఆపరా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆగు. ఎక్కడికి వస్తున్నావు? ఏం చెయ్యాలనుకున్నావు? ఏం చేద్దామని డిసైడ్ అయ్యావు? Go outside. Don't come inside. Go outside. Don't come inside. Come on, tell me. Who are you? Who is Dhanalakshmi? Come on, tell me, I say. Come on. Who are you? ఆపండి. నీ అమ్మ కడుపులు మాడ. వీళ్ళందరినీ కలుపుకొని నా మీద హత్య ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నావు కదా? నేను చేస్తుంది హత్య ప్రయత్నం కాదండి, మీలో ఉన్న దెయ్యాన్ని ఒబామా బాబాతో కలిసి వెళ్ళగొడుతున్నాం. ఆ? దెయ్యమా? ఇంగ్లీష్ వాడికి కూడా ఇదే పద్ధత? In America, American style. In India, Indian style. In AP, Vepaku style. Go outside. Don't come inside. Go ఒరే outside. నల్లడా, ఒరే కర్రాడా, నాకే దెయ్యం పట్టలేదురా నీ అమ్మ కడుపు నల్లంగా మాడా. మరి ధనలక్ష్మి ఎవరండి? మొన్న చచ్చిందిగా, అదే ఉంటుంది, దెయ్యంగా మారింది. ధనలక్ష్మి అంటే దెయ్యం కాదే, డబ్బు. ఏంటి డబ్బా? ఆ డబ్బు. ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి అంటారే, ఆ ధనలక్ష్మి. ఓరి నీ నోట్లు ఎలకల మందు పొయ్యా. ఆ? అప్సరస లాంటి పెళ్ళాన్ని గదిలో పంపిస్తే ఏ సంతాన లక్ష్మినో కోరకుండా ధనలక్ష్మి ధనలక్ష్మి అంటూ దాన్ని బయటికి గెంటుతావా నీ మొహం మండ. ఆ, మరి డబ్బు నిలవాలి కదా. ఏంటి? ముందు కర్రీ బాబా గండి బయట పంపించేయండి. అమ్మా ఇదిగో నేను లోపలికి వెళ్తున్నాను, ఎవరు లోపలికి రావద్దు. ఆఖరికి మీరిద్దరు కూడా. అమ్మా అమ్మా ఏంటి నానమ్మా? ఏముంది, వాడే చెప్పాడుగా డబ్బు పిచ్చి పట్టుకుందని. మరెలా వదులుతుంది? తాతా! ఏంటి మనవడా? ఆ? ఈ ఎఫెక్ట్ ఏంటి తాత? సైడ్ ఎఫెక్ట్. అంటే డబ్బుతో సుఖం ఉండదని నీకు ముందే చెప్పాను. ఎప్పటికైనా చెప్పు, నీకు పెళ్ళాం కావాలా, డబ్బు కావాలా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కావాలి. ఎడా? ఆఫ్ ద రికార్డ్స్ మాయా, ఆ రేపిస్ట్లని నువ్వే షూట్ చేసావుట కదా? వాళ్ళకదే సరైన శిక్ష. చట్టం నీ చేతుల్లో ఉన్ననాళ్ళు నువ్వేం చేస్తే అదే కరెక్ట్. అయితే నేను చేసింది తప్పంటారా? అసలు ఇలాంటి తప్పులు జరగకుండా సిటీ ప్రశాంతంగా ఉండాలని, ఆ పనులు చేయడానికి నువ్వే కరెక్ట్ అని జనాలు నిన్ను నమ్మి మేయర్ని చేశారు. కానీ నేరాలాగట్లా జరుగుతూనే ఉన్నాయి. అంటే నీ తప్పున్నట్లేగా. పోనీ నేరం జరిగాక నేరస్తుల్ని శిక్షించే బాధ్యత పోలీసులకి కోర్టులకి ఇస్తారా అంటే అది లేదు. చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు, అది తప్పే. ఇలా తప్పుల మీద తప్పులు ఎన్ని తప్పులు చేస్తావు మాయా నువ్వు? నేను చేసిన పని సీఎంకి తెలుసు, హోమ్ మినిస్టర్కి తెలుసు, అనధికారంగా 270 మంది ఎమ్మెల్యేలకు కూడా తెలుసు. వాళ్ళెవరూ మీలా నన్ను క్వశ్చన్ చేయలేరు. వాళ్ళందరూ మీ పార్టీ వాళ్లే కదా. అంటే మీరు నా అపోజిషనా?
ఆపోజిట్ లో ఉన్నంత మాత్రాన అపోజిషన్ అనుకుంటే ఎలా? అలాగే మాట్లాడుతున్నారు. ముందు భోంచేయండి. అయినా నాతో గొడవ పడ్డం మీకు సరదా కదా. కనీసం వారానికి ఒక్కసారైనా భార్యతో కలిసి భోంచేయాలని రూల్ పెడితే ఇదిగో ఇలా 3 నెలల తర్వాత వచ్చి మళ్ళీ గొడవ పడుతున్నారు. ఆ మాత్రం అదృష్టం కూడా నాకివ్వరా? నీ బిజినెస్ నీది, నా బిజినెస్ నాది. ఎవరి పనులు వారికి తప్పవు కదా. ఆ టాపిక్ వదిలేయండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నేను లవ్ లో పడ్డాను. నీ ప్రేమను సక్సెస్ చేసుకునిరా, లేకపోతే ఇంటికే రావద్దు. నేను గౌతమిని ప్రేమిస్తున్నానమ్మా. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా.